Namaste and welcome to Caught Candid with me, Torani Makana, where you can catch your favorite celebs unfiltered. ఈ రోజుటి మన గెస్ట్ ఒక రైటర్గా డైరెక్టర్గానే కాకుండా ఒక యాక్టర్గా కూడా తన స్కిల్స్ని మనకు చూపించాడు. హర్ అనే ఒక సెన్సేషనల్ షార్ట్ ఫిల్మ్తో తన జర్నీ స్టార్ట్ చేసి తర్వాత మసాలా సందీప్గా చాలా గుర్తింపు పొందాడు. మరి ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్కి రైటర్గానే కాకుండా తన డైరెక్టోరియల్ డెబ్యూతో మన ముందుకు వచ్చేస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ సందీప్ రాజ్. Thank you so much for coming on our show, Sandeep. So glad you could make it. Pleasure is mine. Okay. So, ఒక బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాను. మసాలా సందీప్ అనే పేరు ఎలా వచ్చింది మీకు? బేసిక్గా చాయ్ బిస్కెట్ పెట్టిన కొత్తలో ఒక వెబ్సైట్గానే స్టార్ట్ అయింది. ఓకే. సో దాంట్లో ఒక్కొక్క రైటర్కి ఒక్కొక్క క్రేజీ నేమ్ ఉండాలి అని చెప్పి జస్ట్ లైక్ ఒక టీ స్టాల్, ఒక చాయ్ బిస్కెట్ అనేది ఏదైతే పెట్టామో అలాగే ఒక టీ స్టాల్లో ఉండే ఐటమ్స్కి సంబంధించి ఒక్కొక్కళ్ళు పేరుని అడాప్ట్ చేసుకున్నారు. నేను జాయిన్ అయింది 1 month తర్వాత. సో ఆ టైంకే విద్యా పేరు బిస్కెట్ విద్య అని, సో అదరక్ హబీ అని చెప్పేసి, సో ఇలాంటి రైటర్స్ ఉండేవాళ్ళు. సో ఒక వెబ్సైట్లో ఆర్టికల్స్కి రాసే రైటర్గానే నేను అది మసాలా సందీప్ అని తీసుకున్నాను. ఇంకా తర్వాత అది వీడియోస్ అవన్నీ స్టార్ట్ అయ్యాక ఇంకా పేరు కంటిన్యూ అయిపోయింది అది. బట్ యా ఇంకా మూవీస్కి దానికైతే కంటిన్యూ అవ్వదు, జస్ట్ ఫర్ యూట్యూబ్ వరకు మసాలా సందీప్. సో హర్ అనే ఒక షార్ట్ ఫిల్మ్తో మీరు మీ జర్నీ స్టార్ట్ చేశారు. యూ వర్క్ యాజ్ అ రైటర్. సో ఐడియా కానీ కాన్సెప్చువలైజేషన్ కానీ ఎలా అయింది? హౌ డిడ్ హర్ హ్యాపెన్? 2015 ఎండ్లో మాకు ఐఫాకి వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. సో ఆ టైంలో ఐఫాకి ఆ హోస్ట్లు ఎవరంటే నవదీప్, శిరీష్ అండ్ రెజీనా. ఓకే. సో అలా రెజీనా గారు ఆ స్క్రిప్ట్ రెడీ చేసుకునే టైంలో తను తెలుగు నేర్చుకుంటూ తనంత బాగా మాట్లాడుతూ హోస్ట్ చేసే టైంలో నేను అడిగా, సో మేము ఇలాగ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, సో ఒక ఉమెన్స్ డేకి ఏదన్నా చేద్దామని అంటే డెఫినెట్గా అని మేమిద్దరం అనుకున్నది ఏంటంటే ఒక సింపతి, ఒక సెంటిమెంట్, ఎమోషన్ ఇవన్నీ కాకుండా, ఎమోషన్ ఉండాలి బట్ సింపతి ఇలాగా విక్టిమ్ కార్డు ఇలా కాకుండా దట్ షార్ట్ ఫిలిం షుడ్ హ్యావ్ హీరోయినిజం అని. యా ఒక యాటిట్యూడ్ ఉండాలి, అలాంటివి తీసుకురావాలి అని చెప్పేసి తను అన్నారు. హీరోయినిజం అనే పదం అని అన్న తర్వాత ఒకటి మైండ్లోకి వచ్చింది ఒక రోజు. సో బేసిక్గా ఒక హీరోయిన్ జస్ట్ లైక్ తన్నే పెడదాం, షీఈస్ ప్లేయింగ్ హర్, ఇంకా తన క్యారెక్టర్ తన్నే పెడదాము అని పెట్టి ఒక ఫ్యాన్ని కలుస్తారు. ఒక 2-3 వర్షన్స్ రాశాను. ఒక ఆరోగెంట్ ఫ్యాన్ని కలుస్తారు, ఒక 25-year-old ఫ్యాన్ని కలుస్తారు, ఇంకొకటి 16-17-year-old ఫ్యాన్ని కలుస్తారు. 2 వర్షన్స్ రాసాం. ఒకటి ఆరోగెంట్గా అడుగుతాడు సేమ్ క్వశ్చన్స్, అట్ ది సేమ్ టైం ఒకటి ఇన్నోసెన్స్తో ఉండాలి అని. మాకు 2 టాలీ చేస్తే ఇన్నోసెన్సే కరెక్ట్ అనిపించింది. సో వెంటనే ఇంకా నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు, నేను ఇంకొక ఆర్టికల్స్ చిన్న 1 minute వీడియోస్ తీసేవాడిని కాబట్టి సో ఫణీంద్రనాథ్ శెట్టిని మా బాస్ అనురాగ్ అప్రోచ్ అయ్యి తన్ని తీసుకొచ్చి, సో తను ఇంకా కొంచెం డైలాగ్స్ అవి యాడ్ చేసి ఇద్దరం కలిసి వర్క్ చేసి ఫైనల్గా అది అలా బయటకు వచ్చింది. డైరెక్టెడ్ బై ఫణీంద్రనాథ్ శెట్టి అండ్ రిటన్ బై యూ. యా రిటన్ బై మీ. యా ఓకే, దట్స్ బ్రిలియంట్. సో ముందు నుంచి ఈ ఫీల్డ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా, లేకపోతే అనుకోకుండా యాక్సిడెంటల్గా ఈ ఫీల్డ్లో ఎంటర్ అయ్యారా? బేసిక్గా చిన్నప్పుడు నా 5th class నుంచి ఈ తెలుగు ఎలక్యూషన్, ఇంగ్లీష్ ఎలక్యూషన్ ఇలాంటిది అలవాటైనాయి. సో ఇది ఎప్పుడైతే అలవాటైందో చప్పట్లకి దానికి బాగా ఎడిక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. మెల్లగా 6th class నుంచి డ్యాన్సులు, 9th 10th వచ్చేటప్పటికి ఐ స్టార్టెడ్ కంపోజింగ్, కొరియోగ్రాఫింగ్, ఇదంతా సాంగ్స్ ఇవన్నీ. సో డ్యాన్స్ నేర్చుకున్నా, బేసిక్గా డ్యాన్స్ నేర్చుకున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా ఇంకా బీటెక్ వచ్చేటప్పటికి ఇంకా ఫెస్ట్లకు వెళ్తుండేవాళ్ళం. ఇంకా సో ఫెస్ట్లు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అది బాగా అనిపించింది. సో క్లాసులకి రాకపోయినా కూడా ఒక 2 ప్రైజులు కొట్టంగానే పంపిస్తున్నారు కాలేజ్ వాళ్ళే, ఇంకా ఎంకరేజ్ చేసి పంపించడం మొదలు పెట్టారు. సో ఒక బీటెక్లోనే నాకు మోనో యాక్టింగ్, స్కిట్లు ఇవన్నీ కలిపి ఒక 23 ఫస్ట్ ప్రైజెస్ వచ్చాయి. 23 వచ్చాయి. ఏదో ఒక 4 yearsలో, 4 years ఫస్ట్ ఇయర్లో పంపించలా, 2, 3, 4 yearsలో. సో ఈ 3 years స్పాన్లో 23 వచ్చాయి. అలాగా ఇంకొచ్చేటప్పటికి ఇంకా ఏం చేద్దాము నెక్స్ట్, 4th 2 సెమ్లో ఉన్నప్పుడు ఇంకెప్పుడైతే ఇంటర్వ్యూస్ ఇవన్నీ మొదలు పెడతారు కదా కాలేజ్ వాళ్ళు, MNCs ఇవన్నీ రావడం స్టార్ట్ అవుతాయి కదా, ఆ టైంలో అందరికీ కంపెనీస్ వస్తే నాకు ఒక దాని నుంచి వచ్చింది, ఇది బాహుబలి ఆడిషన్ కాల్. బాహుబలి ఆడిషన్ కాల్. బట్ యా చాలా తక్కువ మంది తెలుసు. ఆడిషన్ కాల్ మా టీవీలో ఇలాగా రాజమౌళి గారు ఒక యాడ్ పెట్టారు, జస్ట్ లైక్ ఒక కాల్ లాగా, కాస్టింగ్ కాల్ లాగా, కొంచెం హైట్గా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ రండి, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అని పంపించా. సెలెక్ట్ అయ్యా, వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. బట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 20 నాకు అసలు ఏ ధైర్యంతో ఇచ్చానో లేదా, సినిమా ఫైనల్గా అక్కడ చూస్తే ఒక్కొక్కళ్ళు ఇంత గడ్డలు వేసుకుని, ఇంత బాడీలు వేసుకుని, ఇంత సన్నగా ఉండి క్లీన్ చేస్తే ఏ ధైర్యంతో వెళ్ళాను.
బట్ సెలెక్ట్ అయ్యాను అన్న ఆలోచన, ఎందుకంటే నేను చీట్ చేసి ఫొటోస్ దిగా కొన్ని బాగా కనిపించే, బేసిక్గా బాడీ కనిపించదు కానీ గడ్డలు ఇవన్నీ సర్లే పెరుగుతుందేమో అనుకున్నారు. అప్పటికి ఇంకా 20, నేను పెద్దోళ్ళ కనిపించేలా తీసుకున్నా ఫోటోలు. బట్ వెళ్ళాక అర్థమైంది ఓకే ఇది చాలా వాళ్ళు కావాలని. అట్ ది సేమ్ టైం తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ప్రాసెస్ మొదలు పెట్టారో నా 4-2 ఎగ్జామ్స్ వచ్చి ఇంకా నేను వాటిని అటెండ్ అవ్వాల్సి, ఇంకా దాని నుంచి డిటాచ్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత ఏమైందో కూడా పట్టించుకోకుండా. బట్ అదైతే బలంగా పడింది. ఓకే మనకి ఇక్కడ ఇలా ఇంకా యాక్టింగ్ మీద ఉంది, యాక్టర్ అవుదామని వచ్చి ఒక కన్నడ మూవీ చేసి, యాక్చువల్లీ కన్నడ మూవీ మీరు యాక్టర్ గా చేశారు. యాక్టర్ గా చేసా, జస్ట్ లైక్ కమెడియన్, ఒక సైడ్ క్యారెక్టర్ కమెడియన్ గా చేసా. ఓకే, ఆ సైడ్ ఇంకేమీ ఆఫర్స్ మీరు ఆలోచించలేదా, లేకపోతే ఇటు సైడే ఉందాం తెలుగు సైడే? లేదు, అలా ఏం లేదు. విలన్ అవుదామన్న ఇంటెన్షన్. సో ఒక సాయి కృష్ణ గారు అని చెప్పేసి ఆయన తెలుగైనే అక్కడ సెటిల్ అయ్యారు. ఆయన ఫాదర్ ఒక 100 మూవీస్ తీశారనమాట అక్కడ, సాయి ప్రకాష్ గారు అని. సో నేను విలన్ చేద్దామని వెళ్తే ఆయన ఒక మూవీకి వెళ్ళి ఆయన ఈలోపు ఒక కొత్త వాళ్ళతో మూవీ చేస్తుంటే అందులో క్యారెక్టర్ చేశారు. బేసికల్లీ ఐ వాంట్ టు బి విలన్. ఆ సినిమా అయిపోగానే వచ్చి ఇంకా బాడీ బిల్డింగ్ అంతా స్టార్ట్ చేసి ఒక 100 కిలోలు పెరిగి ఒక బౌన్సర్లా తయారయ్యి ఆ ప్రాసెస్ ఉన్న టైంలో ఊరికి ఫేస్బుక్ స్టేటస్లు పెడతా అంటే చాయ్ బిస్కెట్ నుంచి కాల్ వచ్చింది. ఆ స్టేటస్లు అవన్నీ చూసి, సార్ ఏమండి నేను రైటర్ని కాదండి, నువ్వు ఇలాంటి లాంగ్వేజ్తోనే మా దాంట్లో ఆర్టికల్స్ రాయాలన్నారు. యాక్టర్ నండి రైటర్ని కాదు అని అంటే, మా తెలుసులే నువ్వు రా అన్నారు. వెళ్ళి నువ్వు రాయగలవు, నాకు అర్థమైంది, నువ్వు రాయి అని చెప్తే అది ఫస్ట్ టైం. నాకు అప్పటిదాకా రైటర్ అవ్వాలని లేదు, యాక్టర్ అవ్వాలని చెప్పి చాలామంది డబ్బులు తీసుకొని మోసం చేశారు. బేసిక్గా అమ్మాయిలకు ఒక రకంగా ఉంటే అబ్బాయిలకి ఇంకో రకంగా ఉంటుంది. మాకు డబ్బులు తీసుకొని మాయమైపోతారు అలాగా. ఒక డాడీని మోసం చేసి ఒక 20,000 తీసేసుకున్నాడు అడిగి. సో ఇలాంటి ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి. నేను దాచుకున్న డబ్బులన్నీ ఒకరికి ఇచ్చేస్తారు, సైలెంట్ అయిపోవటం కానీ ఫోన్లు ఎత్తడం మానేయటం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో ఇంకా రైటర్ అనే దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చిందంటే, రైటర్ అనేవాడు ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాడు మోర్ దాన్ ఒక యాక్టర్గా ఎవరినైనా వెళ్ళి చేసే బదులు. అంటే ఇప్పుడు నాకు నేను ఒకటి రాసుకొని నేను చేసుకోవచ్చు కదా రైటర్ అయ్యానంటే. సో దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. ఒక వీడియోస్ 1 minute వీడియోస్ యూజ్ చేసేటప్పుడు నేను కనిపించవచ్చు, నాకు నేను రాసుకుంటే నన్ను ఎవడు క్వశ్చన్ చేయడానికి. సో దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. మెల్లగా లాగేసుకుంది రైటింగ్, ఇంకా కంప్లీట్ గా రైటింగ్ వైపు వెళ్ళిపోయాయి. సో కెన్ ఐ సే దట్ రైటింగ్ వాస్ యాక్సిడెంటల్? డైరెక్షన్ వాజంట్ యాక్సిడెంటల్, అది ఒక ఇంటెన్షన్ ఉండింది. యాక్టర్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది, రైటింగ్ వాజ్ యాక్సిడెంటల్. దాని తర్వాత ఇంకా డైరెక్టర్ అనేది ఈ ప్రాసెస్ లో నేను నేర్చుకుంటూ ఇంకా నేను చేయాలి అని చెప్పి యు డెవలప్డ్ an interest towards it. Brilliant. I think writing మీరు your perception is brilliant. I have to say that. Thank you. So సందీప్, అందరికి లైఫ్ లో ఒక డ్రైవ్ ఉంటుంది, లైక్ a force that keeps you going. అలా మీ లైఫ్ లో డ్రైవ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ డ్రైవ్? సో నేను బేసిక్గా నాకు ఇదంతా ఒక ప్లాన్డ్గా ఏదో ఇలా చేయాలి అన్నట్టు జరిగిందని, అంతా అన్నీ ఇలాగే జరిగాయి అనుకోకుండా ఒక్కొక్కసారి జరిగి అది హెల్ప్ అయింది నాకు. ఇప్పుడు ఒక వెబ్సైట్లో ఆర్టికల్స్ రాయడం స్టార్ట్ చేసాక ఒక మెకానికల్గా ఎంతో కొంత జీతం వస్తుంది. మనం యాక్టర్ అవ్వడానికి మనమే రైటర్ కడుపు నింపాలి, యాక్టర్ అనేవాడు సర్వే అవ్వాలంటే నాలో అని నాకు ఉంది. సో అలా ఎప్పుడైతే స్టార్ట్ చేసానో ఈ కామెంట్స్ చదవటం, ఒక్కొక్కళ్ళు కాంప్లిమెంట్స్ కానీ ఇవి కానీ అదొక ఎడిక్షన్గా స్టార్ట్ అయింది అనమాట. రోజుకి ఒక ఆర్టికల్ రాసిన రోజుకి ఏదో రకమైన వచ్చేవి. బట్ అంటే ఆ టైంలో ఏదో మాట కలపాలని తను చాలా నార్మల్గా ఉండొచ్చు, కానీ మన మీద ఎంత ఇంపాక్ట్ అనేది ముఖ్యం కదా. సో అలాంటివి మెల్లగా ఉన్నాయి. తర్వాత వీడియోస్ ఇంకా ఆ టైంలో సడన్గా పెళ్లి చేసుకున్నట్టు సుహాస్ అనేవాడు నా లైఫ్లోకి వచ్చి ఇంకిద్దరం కలిసి స్టార్ట్ అయ్యి. సో ఈ డ్రైవ్ అనేది ఏంటంటే, కాంప్లిమెంట్స్ అనేది ఒక ఎడిక్షన్. జనాలు గుర్తుపడుతున్నారు, అది వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆర్ట్ అనే ఒక రెస్పెక్ట్తో పాటు ఇవన్నీ కూడా ఒక వస్తుంది కదా, మనం డబ్బులు వస్తున్నాయి, సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఇవన్నీ బోనస్ చూస్తే మనం ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా బోనస్ చాలా బాగుంది. ఇంతకు మించి డ్రైవ్ ఏముంది? కరెక్ట్, వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్. సో మరి మీకంటూ ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ కానీ ఓ రోల్ మోడల్ కానీ అంటే ఎవరైనా ఉన్నారా? ఎస్ఎస్ రాజమౌళి. సో ఇండైరెక్ట్గా అంటే చాలా నాకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అని అంటే ఆయన సినిమా వల్ల, ఆయన సినిమా ఆడిషన్ కాల్ వల్ల. ఆయన అంటే ఒక ఛత్రపతి ఆ టైం నుంచి ఇష్టం ఉన్నా కూడా అదన్నీ చూసి ఒక
నాకు ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ పుట్టడానికి ఇంతకుముందు కొంచెం జిమ్ స్టార్ట్ చేయడం ఇదంతా ఒక ఛత్రపతి చూసి ఆ షార్ట్లు అవన్నీ చూస్తే అబ్బాయిలు ఎవరైనా నెలకొని సో అన్ని రకాలుగా ఆయన నన్ను ఒక ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అది తెలియకుండా ఏదో ఇప్పుడు వచ్చి ఏదో బాహుబలి వచ్చింది కదా ఆయన నెంబర్ 1 డైరెక్టర్ కదా అని కాదు. సో స్టార్టింగ్ అండ్ ఎట్ ది సేమ్ టైం నేను ఒక 4th 5th క్లాస్లో ఉన్నప్పుడు శాంతినివాసం అని చెప్పేసి ఈటీవీలో ఒక సీరియల్ వచ్చేది. ఓకే. అది ఆ సీరియల్ అదేంటంటే రంగనాథ్ అనే ఒక యాక్టర్ హీరో. సో ఆ సినిమా జస్ట్ లైక్ ఆ స్టోరీ ఏంటంటే ఒక ముసలాయన తన ఫ్యామిలీతో సఫర్ అవుతూ ఉంటారు. వేరే పల్లెటూరులో ఇలాంటి సేమ్ ఈనపోలికలతోనే ఒక మాస్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరు ఎక్స్చేంజ్ అవుతారు. ఎక్స్చేంజ్ అయ్యి ఫ్యామిలీని సెట్ చేస్తారు. సో దిస్ ఈస్ ది స్టోరీ. లాస్ట్ ఎపిసోడ్ ఏముంటుందంటే వాళ్ళిద్దరు ఫైనల్గా ఇంట్లోకి వచ్చారు. వీళ్ళిద్దరు ఉన్నారు అని తెలిసింది. ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటారు. సో మన ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఎవరు వెళ్దాం ఎవరు ఉందాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారు. ఫ్యామిలీని మొత్తం ఇలాగే మెయింటైన్ చేయాలి అని అంటే. ఓకే. అది లాస్ట్ బట్ 1 ఎపిసోడ్. లాస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఆయనది ఒక్క డైలాగ్ ఉండదు. ఎందుకంటే స్లాంగ్లో ఎవరు ఏం మాట్లాడితే తెలిసిపోతుంది. ఇద్దరు వేరే వేరే డ్రెస్లు వేసుకొని ఉంటారు. ఒక్క డైలాగ్ ఉండదు. ఇద్దరు ఉంటారు. ఎపిసోడ్ అంతా సస్టైన్ చేసి ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు ఉంటారు. ఎవరు ఉన్నారు ఎవరు వెళ్ళిపోయారు అని క్వశ్చన్ వేసి ఆ సీరియల్ ఎండ్ చేస్తారు. సో ఇప్పటికీ దానికి మనకు తెలీదు ఎవరు ఉన్నారు అనేది. ఓకే. ఈ డైరెక్టర్ త్వరలో దీన్నే సినిమాగా తీస్తారు, ఆయన అందులో మీకు ఆన్సర్ దొరుకుద్ది అన్నారు. ఆ డైరెక్టర్ పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన సినిమా తీయలే, కానీ ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ దీంట్లో మనం నెక్స్ట్ సిరీస్ల గురించి మాట్లాడుకునేది ఆయన ఎప్పుడు చేశారు. ఆయన ఒక 1999 2000 ఆ టైంలో చేశారు ఆయన. అది ఓ మై గాడ్. తర్వాత నేను చూసి ఓకే నేను ఇంకా ఒక అయ్యప్ప మాల తీసుకున్నట్టు ఈయన ఫ్యానిజం ఇంక నేను తీసుకోవాలని ఒక 10th క్లాస్ ఇలా ఊహ తెలిసాక ఈయన శాంతినివాసం తీసింది. అంత అంత ఇన్స్పిరేషన్ అనమాట. అంత లాగేసుకున్నారు ఆయన. ఓకే ఇలా చేయాలి, చేస్తే సంథింగ్ కొత్తగా చేయాలి. అందరు ఏదో కమర్షియల్ ఇవి చూస్తారు కానీ అది దాటితే ఆయన థాట్ ప్రాసెస్ ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ వేరే ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. యా. యూట్యూబ్లో మీరు చాలా మిక్స్డ్ కంటెంట్ని రాయడం కానీ డైరెక్ట్ చేయడం కానీ జరిగింది. చాలా డిఫరెంట్ కంటెంట్లో యాక్ట్ చేశారు కూడా, రైట్ కూడా చేశారు, ప్లస్ డైరెక్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్కి కూడా you've written some feature film. You've written కీర్తి సురేష్'s గుడ్ లక్ సఖి. సో డిజిటల్ కంటెంట్ నుంచి ఫీచర్ ఫిల్మ్ కంటెంట్కి వచ్చేసరికి రైటింగ్లో చేంజ్ ఉంటుందా ఆర్ ఉండాలా? డూ యూ థింక్ ఇట్స్ నెసెసరీ? డెఫినెట్గా ఉండాలి, ఎందుకంటే స్కేల్ అనేది చాలా మారిపోద్ది. ఓకే. ఇప్పుడు డిజిటల్లో మనం చాలా లిమిట్ చేసుకొని రాసుకుంటాం చెప్పాలంటే. సో ఒక క్రౌడ్లో ఒక సీన్ కావాలి, మనం ఇమాజిన్ చేసుకుంటాం రోడ్డు మీద ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటూ వెళ్తున్నారని. మనం తీసే కంటెంట్ చాలా పెద్ద విషయం అది. రోడ్డు మీద అందరు జనాలు కెమెరాని చూస్తూ ఉంటారు. కానీ ఫీచర్ ఫిల్మ్కి వచ్చేటప్పటికి వీ కెన్ క్రియేట్ దట్ వరల్డ్. ఒక సీన్ అది కావాలంటే ఒక 70 మంది కలిసి ఒక ఆర్ట్ డైరెక్టర్ అనేవాడు మొత్తం రెడీ చేస్తాడు. ఆ రోడ్ మీద సెటప్ అంతా, ఒక పక్కన బస్ స్టాప్ ఇవన్నీ సెటప్ చేస్తాడు, జూనియర్లు ఉంటారు. సో ఇట్ విల్ బి మోర్ ఆర్గానిక్ అనమాట. సో ఫీచర్ ఫిలిం అనే దానికి లిమిట్స్ అనేది ఉండదు డెఫినెట్గా. దట్స్ వెరీ బేసిక్ థింగ్. అండ్ అట్ ది సేమ్ టైం ఒక రైటర్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే మనం కూడా కొంచెం స్కేల్ పెంచుకుంటూ వెళ్ళాలి. స్కేల్ విధంగా మారుతుంది అంటున్నారు. స్కేల్ విధంగా మారుతుంది. లిమిటేషన్స్ కూడా ఎక్కువ యూర్ ఓపెన్ ఇన్ ఫీచర్ ఫిల్మ్. కరెక్ట్ కరెక్ట్. బ్రిలియంట్. ఓకే. ఫ్యూచర్లో మీరు చేయబోయే మూవీస్కి ఒక టైప్ కాస్టెడ్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారు. లైక్ డూ యూ వాంట్ టు బీ నోన్ యాజ్ సందీప్ రాజ్, రామ్ కామ్స్ బాగా డైరెక్ట్ చేస్తాడు, ఆర్ హారర్ ఫిల్మ్స్ బాగా డైరెక్ట్ చేస్తాడు, ఆర్ థ్రిల్లర్స్ బాగా డైరెక్ట్ చేస్తాడు అని ఒక స్పెసిఫిక్ జాన్రాకే డూ యూ వాంట్ టు బీ నోన్ ఆర్ డూ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్? డెఫినెట్గా లిమిటెడ్ అవ్వకూడదనే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అవ్వకూడదనే కోరుకుంటారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఎంత ఇచ్చినా నేను థ్రిల్లర్ లాంటివి తీయలేను. నాకు ఇప్పటిదాకా ఎప్పుడు కనీసం ప్రయత్నం చేసి విఫలమైన చాలా ఉన్నాయి. సో అన్ని బయటకు చెప్పుకోవడానికి ఇది నేను చేస్తాను ఇది చేస్తాను అంటాం, కానీ మనకు తెలియకుండా పక్కన ఫ్రెండ్స్కి కూడా తెలియకుండా అలాంటిది ఒకసారి ట్రై చేయాలని ఫెయిల్ అయ్యి ఉంటాయి. ఒక హారర్ తీయలేను. యా. అంటే ఏంటంటే నన్ను నేను ఇప్పుడు లిమిట్ చేసుకుంటున్నా, మనకు వద్దు అది. ఇట్స్ నాట్ సేఫ్ అని అనలేమా? యా, I want to play safe. Yeah, there's nothing wrong in playing safe. Wrong game ఉండదు. యా, ఇందులో మనం బాగా చేస్తామన్నప్పుడు why not? యా. సో నాకు వచ్చిన దాంట్లో ఒక డ్రామా కానీ ఒక డ్రామా బిల్డ్ చేయడంలో కానీ ఇప్పుడు వరకు నేను చేసిన దాన్ని నేను స్ట్రెంత్ అని నమ్ముకుంటున్నా. ఓకే. సో డ్రామా ఇస్ యువర్ నా బిగ్గెస్ట్ genre, something you want to be known for. Yeah. Okay, that's brilliant. So you're directing your debut film this year.
And for all those who don't know, Sandeep Raj is the director of Color Photo, starring Suhas and Chandni Chaudhary with Sunil Garu in a new shade, negative shade lo chupistunnaru meeru Sunil Garni. So, how was the whole experience as a director calling the shots, coordinating with a huge team, direction paranga gani, or the whole experience of acting with somebody as senior as Sunil Garu? ఆయన ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఇఫ్ యూ హ్యాడ్ టు గివ్ అ సమ్మరీ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే సేమ్ అప్పటిదాకా యూట్యూబ్కి దానికి చేసి అంత లిమిటెడ్ అయిపోతున్నాం అనుకున్న టైంలో ఎప్పుడైతే ఈ కథ వచ్చి ఇది బిల్డ్ అయ్యి ఇంకా సినిమా తీస్తున్నాం అన్నది మొదలైంది, ఈ ప్రాసెస్ మొదలైందో డెఫినెట్గా షూట్కి వెళ్ళే అంతవరకు అయితే నా పరిధిలో నా లిమిటేషన్లోనే కథను కూడా ఊహించుకున్నా. నేను ఏది రాయటం పెద్దగా రాసా, కానీ నా ఇమాజినేషన్ ఉంది. కానీ ఎప్పుడైతే ఒక్కసారి లొకేషన్స్కి వెళ్ళి ఒక్కసారి కెమెరా పెట్టి కెమెరాలో ఫ్రేమ్ చూసుకోగానే నేను అనవసరంగా ఇన్ని రోజులు నా సినిమా నేను చాలా తక్కువగా చూశాను, చాలా పెద్దగా కనబడుతుంది అనేది అర్థమైంది ఆ పీరియడ్. సో బేసిక్గా సినిమా నడిచేది 1997 to 99 ఈ స్పాన్లో నడుస్తుంది ఆ సినిమా. 97 to 99 2 yearsలో ఒక పల్లెటూరులో అలాగా. సో అప్పుడు అర్థమైంది, ఓకే ఈ ఫీల్ అయితే అచీవ్ చేసేసాం. నాకు అర్థమైంది, పక్కన ల్యాప్టాప్లో ఆన్లైన్ ఎడిటర్ చేస్తుంటే అర్థమైపోయింది అచీవ్ చేసేసామని. మెల్లగా ఒక క్యారెక్టర్, సో బాగా నాకు అలవాటైనోడు సుహాస్. సో ఫస్ట్ డే ఓన్లీ సుహాస్తో చేసుకున్నా. మెల్లగా నెక్స్ట్ డే చాందిని చౌదరి యాడ్ అయింది. ఒక వారం ఎండ్కి నెక్స్ట్ హర్ష ఎంటర్ అయ్యాడు. సో తను వేరే షూట్లు కంప్లీట్ చేసుకొని ఒక 10 రోజుల తర్వాత సునీల్ గారు ఎంటర్ అయ్యారు. సో ఇలా మెల్లగా అలవాటు పడుతూ ఇంతమంది జనాలు 80 మంది ఉంటారు చుట్టూ, ఇదంతా డెఫినెట్గా ఒక హోల్ న్యూ ఎక్స్పీరియన్సే. పర్లేదు, స్కేల్ కూడా మారిపోతుంది. ఒక పెద్ద బిల్డింగ్లు వీటిలో షూట్ చేస్తూ, సో మేము ఒక కాలేజ్ సెటప్ షూట్ చేసింది, అది 1904లో కట్టిన బిల్డింగ్. అది అక్కడ బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాలు కూడా జరిగాయి. ఏది నూజివీడు అనే చోట అంత జరిగింది. అంత చరిత్ర ఉన్న ప్లేసెస్ లో షూట్ చేస్తున్నావా అని ఫీలింగ్ వచ్చింది నాకు. వెరీ ఆథెంటిక్ ఆల్సో కదా మీ బ్యాక్ డ్రాప్ కి, మీరు అనుకున్న ఈరాకి ఆ బిల్డింగ్ ఇట్స్ వెరీ ఆథెంటిక్, చాలా బ్రిలియంట్. సో అవే ఇవన్నీ కలిపి మాకు హెల్ప్ చేస్తాయి ఆ లుక్ తీసుకురావడానికి. మేమే నిజంగా ఒక విలేజ్ లో అదంతా క్రియేట్ చేసేసింది ఆ ప్రపంచాన్ని. సో ఇంకా అలాంటి పెద్దోళ్ళతో వర్క్ చేయటం కానీ, ఇన్ని రోజులు స్క్రీన్ మీద చూసిన వాళ్ళని, సో ఇదేంటంటే అదే అందరూ చెప్పే మోస్ట్ క్లీషేడ్, ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే, సో చాలా సీరియస్ టాపిక్స్ మాట్లాడేసుకునేంత వరకు కొంచెం ఒక ఫన్ జోన్కి వెళ్దామా? ఓకే, సో వీఆర్ మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, అండ్ దిస్ సెగ్మెంట్ ఇస్ కాల్డ్ ద కాట్ క్యాండిడ్ సెక్షన్. ఇందులో I'll ask you some questions and you have to give me honest, unfiltered answers. Deal? Done. Okay. So, are we ready? Yeah. First question. One childhood quality that's silly or funny that you still possess. చిన్నప్పటి నుంచి ఉన్న ఒక క్వాలిటీ that you still possess. Can be funny, can be silly, anything. ఇది ఒక అలవాటు ఉంది జుట్టిలా అనుకోండి. చిన్నప్పుడు పోక్రీ ఇలాంటి సినిమాలు, నా 10th లో పోక్రీ వచ్చింది. అంతకన్నా ముందే సో బేసిక్గా లాంగ్ హెయిర్ ఇంత పెంచేవాడిని అనమాట. ఇలా అనుకోవటం, ఇలా సెట్ చేసుకోవటం, అదొక్కటే నాకు అలవాటు. ఏమో నేనే ఎప్పుడు అబ్జర్వ్ చేసుకున్నాను. బేసిక్గా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను బాగా ఇమిటేట్ చేస్తారు కాబట్టి వాళ్ళని అడిగితే చెప్తారేమో, మా తమ్ముడు చెప్తాడేమో, కానీ నాకు ఇది ఒక్కటే గుర్తుంది. నేను ఇది అనుకోవటం ఎప్పుడు అది బాగా అలవాటు. చిన్నప్పటి నుంచి ఉంది అది. బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి ఇలా పెంచేవాడిని జుట్టు. అలాగా ఏదో ఆ టైంలో ఉంగరాలు తిరిగేవి. సో అదో కాన్ఫిడెన్స్ అదే స్టైల్. అదే. ఓకే, సో విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్రష్ కోసం చేసిన ఒక క్రేజీ థింగ్ ఏంటి? ఫస్ట్ క్రష్, సో 8th నుంచి బీటెక్ ఎండ్ వరకు ఒక అమ్మాయే. సో వన్ సైడ్ అనమాట. సో వన్ సైడ్ అనమాట. సో అదే క్రేజీ థింగ్స్ అంటే బేసిక్గా ఇంకా ఇంటికి నేను కలర్ ఫోటోలో మాంటేజెస్ లీక్ చేస్తున్నట్టు అవుతుంది ఇది. బట్ స్టిల్ బేసిక్గా అమ్మాయి ఇంటి ముందు తిరుగుతూ, ఆ అమ్మాయి అక్కడ బేసిక్గా ఫస్ట్లో ఆ అమ్మాయి బట్టలు ఉతుకునేది. రోజు రాత్రి వచ్చి యూనిఫామ్ ఉతికేసుకొని తను వెళ్ళిపోయేది. పొద్దున్న 5ంటికి వెళ్ళి ఎవరు లేని టైంలో వెళ్ళి ఆ బండ మీద కూర్చునేవాడి. ఇంట్లో ఎవరు ఇంకా లేకపోయిన టైంలో ఇలా బండ దగ్గర మనకి ఏంటంటే ఇప్పుడంటే సెల్ఫీ తీసుకునేవాళ్ళు అక్కడ ఉన్నట్టు మెమరీ అని.
ఇలా రొమాంటిక్ అని దాన్ని స్టాకింగ్ అంటారు నచ్చకపోతే బట్ Yeah, నచ్చకపోతే stalking, నచ్చితే romantic, అంటే చెప్పే విధానం బట్టి ఇప్పుడు దీని వెనకాల మనం ఒక రొమాంటిక్ మ్యూజిక్ వేస్తే హౌస్ స్వీట్ నో బట్ ఐ థింక్ ఇట్స్ స్వీట్ సెల్ఫీ లేని కాలంలో ఆ బండ మీద వెళ్ళి కూర్చోవడం ఐ థింక్ ఇట్స్ వెరీ స్వీట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీ ఫేవరెట్ స్టార్ ని కలిసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? అంటే ఇప్పుడు మనకు ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంటుంది కదా. Correct. ఇప్పుడు మన ఫేవరెట్ స్టార్ ఎస్ఎస్ రాజమౌళి గారిని కలిసారు అనుకోండి, అది మీకు ఫ్యాన్ బాయ్ మూమెంట్. సో అలా వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్? మీరు చాలా మందిని కలిసే ఉంటారు మీరున్న ఫీల్డ్ కి. సో మీ ఫేవరెట్ స్టార్ ని మీరు కలిసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? కెన్ యూ డిస్క్రైబ్ ఇట్? నా ఫేవరెట్ స్టార్ నేను ఫస్ట్ కలిసిన నా ఫేవరెట్ స్టార్ ఇస్ నాని. నాని అన్న. ఈజ్ మై ఫేవరెట్. యా, సో ఆయన్ని కలిసినప్పుడు ఆయన ఒక మా దాంట్లో చాయ్ బిస్కెట్లోనే మజ్ను సినిమాకి ప్రమోట్ చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం గర్వంగానే ఆయన అయ్యే మీ వీడియోలు ఇద్దరివి చూస్తుంటానని ఒక్కొక్క వీడియో పేరు చెప్తున్నారు ఆయన. సో ఏంటి మనం చేసిన 3 నెలల్లోనే ఇంక నాని గారి వరకు రీచ్ అయిందా అని చెప్పేసి, సో అదొక మెమరీ అది. దాని తర్వాత నేను ఆయనకు ఒక డైలాగ్ చెప్పటం, ఆయన దాన్ని ఈ డైలాగ్ భలే ఉందని ఆయన ఓన్ చేసుకుని చెప్పటం. ఓకే, సో ఇదంతా ఆ రోజంతా ఒక అద్భుతం అనమాట. అదంతా ది బెస్ట్. యా, చాలా అసలు ఒక పంచ్ డైలాగ్ నేను ఒక హీరోకి రాసి తను చెప్పేసిన అది క్రేజియస్ట్ మూమెంట్ అది నాకు ఆ టైంలో. సో దట్ ఈస్ యువర్ ఫ్యాన్ బాయ్. యా, ఫ్యాన్ బాయ్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఒక కాట్ క్యాండిడేట్ సెక్షన్ మంది అయిపోయింది. నెక్స్ట్ వీ గోనా మూవ్ ఆన్ టు అ రౌండ్ దట్స్ కాల్డ్ హాట్ షాట్. సో హాట్ షాట్ అనే ఒక రౌండ్లో మీకు ఎక్కువ టైం ఉండదు. నేను టపీ మన క్వశ్చన్లు అడిగేస్తాను, మీరు టపీ మన ఆన్సర్ చెప్పారు. ఎక్కువ ఆలోచించకూడదు అండ్ తక్కువ లైక్ 1 word ఆన్సర్ ఆర్ సంథింగ్ వుడ్ బి గుడ్. ఓకే, అండ్ దిస్ ఈస్ మోర్ లైక్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, సో ఆర్ యూ రెడీ ఫర్ ద హాట్ షాట్ రౌండ్? ఓకే, డిడ్ యూ ఎవర్ ఫ్లర్ట్ విత్ యువర్ కొలీగ్స్? yes or no? yes. One hit movie which made you ఇదెందుకు హిట్ అయింది? ఇది కాంట్రవర్సీ అవుతుంది. Come on, it's okay. Little controversy is fine. Rapid and fire. Come on, jaldi. ఈ మధ్య కొన్ని కన్నడ మూవీస్ చూసాను, అవి అనిపించాయి అంతే. Okay, fine. Yeah. Who do you think is a better actor, Vidya or Divya? దివ్య. Okay. What do you think is your best work till date? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండ్ సుద్దపప్ప ఓకే 2 అవి ది బెస్ట్. యా, Very good. Okay. You have to say yes or no. ఒక అవుట్సైడర్ ఇండస్ట్రీకి మేల్ ఆర్ ఫీమేల్ లీడ్గా ఎంటర్ అవ్వాలంటే డూ యూ థింక్ లుక్స్ షుడ్ బి నెసెసరీ? నో, యా, అస్సలు అవసరం లేదు. ఓకే, చూస్ సునీల్ గారు ఆన్ సెట్ ఆర్ సునీల్ గారు ఆఫ్ సెట్. మీరు చూస్ చేసుకోవాలి. రెండు సూపర్, ఆ రెండు ఈక్వల్. ఆయన లేదండి, ఒక్క సరే choose ఓకే చేసుకోవాలి. డన్. ఆఫ్ సెట్. ఆఫ్ సెట్. ఓకే, ర్యాపిడ్ ఫైర్ ని యాక్చువల్లీ చాలా ర్యాపిడ్ గా విత్ లాట్స్ ఆఫ్ ఫైర్ ఆన్సర్ చేశారు. ఒక్క దాంట్లో సేఫ్ ఆడారు, బట్ ఇట్స్ ఓకే. ఐ గివ్ యూ దట్. సో వీఆర్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ సెగ్మెంట్ విచ్ ఇస్ అ గేమ్ రౌండ్. ఓకే, సో విల్ హ్యావ్ సమ్ ఫన్ విత్ ద గేమ్ రౌండ్. Okay. ట్యూన్ వినండి, సాంగ్ చెప్పండి. ఓకే. సో నేను మీకోసం ఒక సాంగ్ మ్యూజిక్ ప్లే చేస్తాను. తెలుగు పాటలే అన్ని, మనకు తెలిసిన పాటలే అన్ని. సూపర్, తెలుగు పాటలు అయితే చాలు. సో నేను ఓన్లీ మ్యూజిక్ ప్లే చేస్తాను ఆ సాంగ్ ది. ఓకే, ఆ సాంగ్ ఏంటో మీరు సాంగ్ మధ్యలో చరణం ముందు వచ్చే మ్యూజిక్. చరణం ముందు వచ్చే మ్యూజిక్ ప్లే చేస్తాను. ఆ సాంగ్ ఏంటో మీరు నాకు చెప్పాలి. Okay, ఓకే, done. వి రెడీ? Yeah, you're close. Correct, you're very close. ఇష్కలో పాటే. ఓ ప్రియా, ఆ పేరుతో ఒక మూవీ కూడా ఉంది నితిన్ది. ఈ సాంగ్ పేరుతో నితిన్ చిన్నదాని కోసం. కరెక్ట్. బట్ చాలా హెల్ప్ చేస్తాను, నేను చాలా స్లో ఉన్నా. యా, నెక్స్ట్ టైం. ఇట్స్ ఓకే, బట్ ఐ థింక్ యు గాట్ ఇట్. కిరణ్ గారు ఆ వైలిన్. ఓకే, ఇది ఇనే పాట గట్టిగా. కాసేపు కోపం లలలలలల, అదే అప్పుడప్పుడు ఫ్రమ్ సైడ్. అప్పుడప్పుడు కరెక్ట్. వెరీ గుడ్ యాక్చువల్లీ. యా, ఫ్యాన్స్. వెరీ గుడ్ యాక్చువల్లీ. కీరవాణి గారు మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కదా, బానే పట్టేశారు సాంగ్ ఈజీగా. అండ్ బేసిక్గా ఆయన ప్లేలిస్ట్ ఉంటుంది నా దగ్గర ఇప్పుడు, సో అందుకే ఈజీ వచ్చేసింది. కీరవాణి గారితో స్పెసిఫిక్గా కొన్ని సాంగ్స్ ఉంటాయి. నాకు వర్కౌట్స్ కి జర్నీస్ అన్నిటికీ ఆయన ప్లేలిస్ట్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డైరెక్టర్స్. ఎప్పటి నుంచో ఉన్నారు. అదేలే, బట్ యువర్ ఇంటెన్షన్ ఇస్ ట్రూ. యా, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్ ఎప్పటి నుంచో ఉన్నారు అండ్ హిస్ మ్యూజిక్ ఇస్ ఫెనామినల్. సో లాస్ట్లీ ఒక్క క్వశ్చన్. షూర్. యా,
ఈ ఫీల్డ్ ఎంటర్ అవుదాం అని ఆస్పైర్ చేసే కోట్లాది మందికి వాట్ ఈస్ యువర్ అడ్వైస్? మీరు కూడా ఫ్రమ్ యాజ్ అన్ అవుట్ సైడర్ ఎంటర్ అయ్యి చాలా కష్టపడి చాలా కృషితో ఇంతవరకు వచ్చారు. కొంతవరకు ఇంతవరకు కొంతవరకు చాలా మంది రాలేరండి. ఓకే, సో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు దోస్ పీపుల్? ఒక్కొక్క స్ట్రీమ్కి ఒకలాగా ఉంటుంది, యాక్టర్స్కి ఒకలాగా ఉంటుంది, డైరెక్టర్స్కి ఒకలాగా ఉంటుంది, రైటర్స్కి ఒకలాగా ఉంటుంది. సో మిక్స్ చేసి ఒకలా ఏమైనా చెప్పగలుగుతారా? ఆర్ యూ కెన్ గివ్ ఒక సమ్మరీలాగా ఇవ్వాలంటే, సో బేసిక్గా నాకు ఏదైతే హెల్ప్ అయింది, సో నేను కొన్ని మిస్టేక్స్ చేశా, నేను కొన్ని కరెక్ట్ పాయింట్స్ చేశా అని నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థమైంది. ఓకే. సో నాకు రిజల్ట్ వచ్చిన విషయాలు నేర్పింది ఏంటంటే వీ నీడ్ టు బీ జెన్యూన్. ఇప్పుడు మేము దాటుకుంటూ వచ్చి ఇప్పుడు సుహాస్ నేను ఇలా కలిసి చేసుకుంటున్న ఆ టైంలో మాకు చాలా షార్ట్ ఫిల్మ్స్లో వాటిలో చాలా హీరోయిజం దీనికి స్కోప్ ఉన్నా కూడా సుహాస్ అనేవాడికి ఒక క్లారిటీ ఉంది. ఐ వాంట్ టు బీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఐ వాంట్ టు బీ పర్ఫార్మర్, నేను హీరో ఫ్రెండ్ లాంటివి చేయాలి అని. సో మేము అలాంటివే క్యారెక్టర్స్ రాసుకొని చేసేవాళ్ళం. వాడు ఒకే అక్కడ డైరెక్షన్లో కరెక్ట్గా ఉన్నాడు, వాడు వెళ్ళే డైరెక్షన్లో. అండ్ అట్ ది సేమ్ టైం నేనేమి ఇప్పుడు ఐ వాంట్ టు రైట్ డ్రామా, నేను ఇలాంటి ఒక సెన్సిటివ్ ఎలిమెంట్స్ అని డీల్ చేసే దానిగా అవ్వాలి అన్న దాంతో నేను ఇవన్నీ చేసుకుంటాను. నాకు ఎంతసేపు ఒక ఎలివేషన్లో 4 పంచ్ డైలాగులు రాయటం ఇట్ ఈస్ వెరీ ఈజీ. అది ఏంటి, ఒక షార్ట్ ఫిల్మ్ స్కేల్లో. పెద్ద సినిమాలో పెద్దోళ్ళకి రాయడం కష్టం, ఎందుకంటే చాలా మందిని సాటిస్ఫై చేయాలి. మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి ఒక షార్ట్ ఫిల్మ్లో ఒక పంచ్ డైలాగులు ఇవి కక్కుర్తి పట్టడం చాలా ఈజీ. సో అవి చాలా వరకు అవాయిడ్ చేసుకుంటారు. సో మాకు ఇవన్నీ ఏంటంటే ఎంతో కొంత హెల్ప్ అయినాయి. ఒకళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు మీ రైటింగ్ చాలా సెన్సిబుల్గా ఉంటుంది, మీరు ఎప్పుడు ఇలాంటి వాటికి టెంప్ట్ అవ్వలేదని టెంప్ట్ అయ్యా, కానీ ఆపేసుకున్నా. రాసి కొట్టేసేవాడిని, ఓకే నా సాటిస్ఫాక్షన్ వచ్చేసింది, కొట్టేసేవాడిని. షూట్లోకి వెళ్ళాక కొట్టేసుకున్నాను, ఇది ఇప్పుడు తీయకూడదు అని. సో అప్పుడు రాసుకునేవాడిని, షూట్కి వెళ్ళాక తీసేవాడిని కాదు. నో ఇట్లాంటివి పంచ్ డైలాగులు అనకూడదు, కానీ ఒక యాక్టర్కి తగ్గట్టు ఉండాలి, ఆ క్యారెక్టర్ని పరిధిని దాటి ఉండకూడదు. అవన్నీ పని చేయడం ఎంతసేపు. సో వీ నీడ్ టు బీ జెన్యూన్. నువ్వు ఎలాంటి యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు, ఫోకస్ ఆన్ దట్. ఒక క్లారిటీ ఉండాలి, అది డెఫినెట్గా హెల్ప్ అయ్యేది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంతకు ముందులాగా జోబులో ఫోటోలు పెట్టేసుకొని వీటి కోసం తిరగాల్సిన అవసరం లేదు. ఫోన్ ఓపెన్ చేస్తే 4-5 యాప్ల్లో ఎంతసేపు అది అవ్వటం, మన టాలెంట్ని పెట్టడం. కళ్ళ ముందు కెమెరాలు ఉన్నాయి, ఫోన్లో కెమెరా ఉంది, మనం తీసుకొని వీ నీడ్ టు ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్ అంతే. ఇంకా ఒకళ్ళని నమ్ముకొని ఈ అవుట్ సైడరు ఇన్సైడరు ఇట్లాంటిది ఏం లేదు అసలు. వీ నీడ్ టు ప్రొజెక్ట్. సో దాన్ని మనం ఎంతవరకు ప్రొజెక్ట్ చేసుకొని వెళ్ళాలి అని అంటే ఈ ఫేవరెటిజం మోర్ దాన్ ఇప్పుడు నెపోటిజం ఇట్లాంటివి జరుగుతున్నాయి, కానీ నెపోటిజం కన్నా మోస్ట్ డేంజరస్ థింగ్ ఈజ్ ఫేవరెటిజం. ఇద్దరు మంచి పర్ఫార్మర్లు ఉంటే నా ఫ్రెండ్ కాబట్టి తిన్ని పెట్టుకుంటా అని పెట్టుకోవటం ఈజ్ మోర్ డేంజరస్ దాన్ నా తమ్ముడినో ఇన్నో పెట్టుకోవటం. కరెక్ట్. వీటిని దాటుకొని వెళ్ళాలి. ఒరే వీడు మనోడు ఉన్నా కూడా ఆయన పెట్టుకుంటే మనకు బాగా ప్లస్ అయ్యింది అన్నదానికి వెళ్ళాలి, ఒక రైటర్ కానీ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ. అది సో అప్పటి వరకు మనల్ని మనం భుజమే మోసుకుంటామే, మనల్ని మనం క్యారీ చేసుకొని వెళ్తాం. సో వీ నీడ్ టు బీ జెన్యూన్ ఎంత టైం వచ్చినా కూడా. సో ఫైనల్లీ ఆఫ్టర్ 7 years ఇంకా ఫైనల్లీ ఇప్పుడు టైం దొరికింది నాకు డైరెక్ట్ చేయడానికి, వచ్చింది ఛాన్స్. సో అవి నాకు హెల్ప్ అయినాయి. సో అండ్ లాస్ట్గా ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు వాట్ టు డూ అనేది తెలుసుకోకపోయినా పర్లేదు, వాట్ నాట్ టు డూ అనేది తెలుసుకోవాలి. బ్యూటిఫుల్. అది చాలు, ఇట్స్ ఇనఫ్. ఓకే, ఈ పక్కనంతా పక్కన పెట్టేస్తే ఇదే ఒక్కలేనే వాట్ టు డూ అని తెలుసుకునే దానికన్నా వాట్ నాట్ టు డూ అన్నది తెలుసుకుంటే యూ విల్ బి సెన్సిబుల్ పర్సన్. ఓకే, బ్యూటిఫుల్. దట్ వాస్ రియలీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ వచ్చినందుకు ఒకటి, అండ్ మాకు మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నందుకు, అండ్ ఫర్ బీయింగ్ సచ్ అ స్పోర్టివ్ పర్సన్ విత్ ఆల్ అవర్ రౌండ్స్. నాది కూడా ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ, ఇది ఒక రకంగా చెప్పాలంటే. రియలీ? కనీసం నేను బయట జాబ్ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళా. సో ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ పదంగా. సో గ్లాడ్ యూ డిడ్ ఇట్ విత్ us గాట్ క్యాండిడేట్ తో చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ నా సైడ్ నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, ఈ ఎపిసోడ్ మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సందీప్, sorry, I'm what you can. It's okay. Hi guys, I'm Torini Makana and this is our guest Sandeep Raj. I hope మీకు ఈ రోజు ఎపిసోడ్ నచ్చింది, and if you did, please hit like. అలాగే subscribe and spread some love on to Cut Candid.